ఎంపురాన్, LE2 అదే లూసిఫర్ 2. 2019లో వచ్చిన లూసిఫర్ మూవీకి సీక్వెల్ లాగా వచ్చింది ఎంపురాన్. ఎవరైనా లూసిఫర్ మూవీ చూడకపోతే ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. మస్ట్ వాచ్ మూవీ. ఇది నా సజెషన్. ఒక బెస్ట్ పొలిటికల్ డ్రామా మూవీ చూడాలంటే లూసిఫర్ చూడాల్సిందే. తెలుగులో కూడా రీమేక్ చేశారు 'గాడ్ ఫాదర్‌గా'. బట్ స్టిల్ లూసిఫర్ ఈస్ డిఫరెంట్. స్లో మోషన్ షాట్స్‌లో మోహన్ లాల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడుకుంటాడు. చిన్న చిన్న సిగ్నేచర్స్‌తోనే హైప్ ఇస్తారు. సెన్సేషన్ అయింది మూవీ మలయాళం ఇండస్ట్రీలో. ఇంకా లూసిఫర్ క్లైమాక్స్‌లో అబ్రామ్ ఖురీషి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఎంప్రాన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అబ్రామ్ ఖురీషి ఒక అండర్‌వరల్డ్ డాన్. డ్రగ్స్‌కి ఆపోజిట్‌గా వర్క్ చేసే ఒక డాన్. చాలా కంట్రీస్‌లో ఖురీషి పేరు వినే భయపడే వాళ్ళుంటారు. ఈవెన్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ ఫోర్సెస్ కూడా. ఖురీషి పేరు వినిపిస్తే భయపడతారు. మరి ఇంత పెద్ద మాఫియా డాన్ కదా! ఇండియాలో ఒక పార్టీకి సంబంధించిన వాడిని చంపేయడం ఎంతసేపు పని? ఇక్కడ ఒక ట్విస్ట్. అదేంటంటే ఒక అండర్‌వరల్డ్ డాన్‌ని ఈజీగా చంపేస్తాడు. కానీ ఏందో ఏమో అసలు 'జయీద్ మసూద్' రివెంజ్ ఇది. అనవసరంగా 'LE2' అని పెట్టి లూసిఫర్ లాంటి క్యారెక్టర్‌ని డ్రాగ్ చేశారు. అలా కాకుండా 'జయీద్ మసూద్‌ని' హైలైట్ చేస్తూ మూవీ చేసి ఖురీషి హెల్ప్ తీసుకొనుంటే బెటర్‌గా ఉండేది. ఇప్పుడిక్కడ లూసిఫర్ లేడు, ఖురీషి లేడు, మసూద్ కూడా లేడు. అంతా మిక్స్ అయిపోయింది. స్టోరీ వెంటనే ట్విస్ట్ అయిపోయి ఎటెటో వెళ్ళిందో. ఇలా కాదు లూసిఫర్‌ని ఇమాజిన్ చేసేది. అదేదో స్టోరీని కేరళలోనే కంటిన్యూ చేసి లూసిఫర్ మూవీలో లాంటి ఐకానిక్ షాట్స్ చూసేవాళ్ళం మనం. ఒక సీఎం వర్సెస్ స్టీఫెన్ నడుంపల్లి అనే రైవల్రీ ఇంకెక్కువ హైప్ ఇచ్చేది. ఇప్పుడు ఎంపురాన్ స్టోరీ ఏదో కొత్త స్టోరీ కూడా కాదు. చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ట్రైలర్‌లో చాలా వరకు అర్థమైంది. సినిమాలో క్లియర్ అయింది. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. పార్ట్ 3 ఉందని క్లైమాక్స్‌లో రివీల్ చేశారు. పోనీ అదే సినిమా తీసినా లూసిఫర్ వరకు ఉండేది. ఇప్పుడు ఎంపురాన్ తీయాలని తీశారా? పార్ట్ 3 కోసం తీశారా? అన్న క్లారిటీ లేకుండా పోయింది. చాలా బడ్జెట్ పెట్టారు. కానీ కొన్ని అంటే జస్ట్ కొన్ని సీక్వెన్సెస్ బావుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్స్ బావుంది. క్లైమాక్స్ బావుంది. ఇవి మాత్రం బావున్నాయి. అండ్ విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా వర్క్ అయింది. ఏం వర్క్ కాలేదు అంటే డెఫినెట్‌గా స్టోరీ. చాలా టర్న్స్ ఉన్నాయి. కొంచెం ఫోర్స్‌బుల్‌గా తీసుకెళ్లారు అనిపించింది. లూసిఫర్‌ని మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయకండి ఈ మూవీలో. ఇక పెర్ఫార్మన్సెస్ వైస్ మోహన్ లాల్ డిడ్ డీసెంట్ జాబ్. ఆయన క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ రన్ టైమ్ చాలా తక్కువ ఉంది సినిమాలో. టొవినో థామస్ ఒక సీఎం కానీ క్యారెక్టర్ అంతేం రాసుకోలేదు. ఇలా అందరిని చాలా లైట్‌గా చూపించారు. స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ మిస్ అయింది. డైలాగ్స్ మిస్ అయ్యాయి. స్టోరీ మిస్ అయింది. మ్యూజిక్ వర్క్స్ ఇన్ పార్ట్స్. కొన్నిసార్లు చాలా బావుంటుంది. కొన్నిసార్లు ఇంత అవసరం లేదు కదా అనిపిస్తుంది. చాలా గ్రాండ్‌గా కనిపించింది స్క్రీన్ మీద. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. లొకేషన్స్ చాలా చూస్ చేసుకున్నారు. స్టోరీ అంతేం లేదు. చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ. డైరెక్టెడ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్ వాస్ జస్ట్ ఓకే. లూసిఫర్‌లో ఉండే మ్యాజిక్ మిస్ అయింది. చాలా రొటీన్‌గా వెళ్ళింది. మొత్తానికి సినిమాలో ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ మిస్ అయ్యాయి. ఐ మీన్ లూసిఫర్ మిస్ అయ్యాడు. నాకైతే నచ్చలేదు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.